హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరిత కిచెన్. ఈరోజు మనము పల్లీలతో ఎప్పుడు డీప్ ఫ్రై కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. కొందరికి డీప్ ఫ్రై చేస్తే ఆయిల్లో నచ్చదు కదా, సో ఒకసారి ఇలా ట్రై చేయండి. పల్లీలతో మీకు తప్పకుండా నచ్చుతుంది. ఫస్ట్ అయితే మనము ఒక మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. మసాలా ప్రిపేర్ చేయడానికి నేను చూపించా కదా, కొంచెం కరివేపాకు, పచ్చి కరివేపాకు, అలాగే ఒక 6 దాకా పచ్చిమిర్చి తీసుకుంటున్నా. పచ్చిమిర్చిని కూడా వేసేసిన తర్వాత సో కొత్తిమీరని కూడా ఇలా అయితే వాష్ వేసుకునేసేయండి. అలాగే ఒక హాఫ్ లెమన్ తీసుకొని రసంని అయితే తీసుకునేసేయండి ఇలా. సో కొంచెం సాల్ట్, అలాగే కొంచెం పసుపు. సో వీటిని మెత్తగా పేస్ట్ అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా అయితే మనము పేస్ట్ చేసుకోవాలి. బాగా మెత్తగా పేస్ట్ అయితే అయిపోవాలి. చూసారు కదా, ఇలా అయితే పేస్ట్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత సో దీనైతే మనము పక్కకు పెట్టేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకునేసి ఇందులోకి ఒక హాఫ్ కప్ దాకా నేను నన్నుప్పు తీసుకుంటున్నా. నన్నుప్పు వేసేసి ఇందులోకి పల్లీలనైతే వేసేసేయండి. నన్నుప్పు ఎందుకు వేసుకున్నామంటే సో పల్లీలు అనేది మనకి అన్నీ ఒకటేలా సమానంగా వేగాలంటే సో నన్నుప్పు వేసుకుంటే మనకి పల్లీలు అనేది సమానంగా వేగుతాయి. అంటే ఒకటి వేగుతాయి, సో కొన్ని అనేది వేగవు కదా. అలా కాకుండా ఇలా నొన్నుప్పు వేసుకుంటే అన్నీ సమానంగా మనకి పల్లీలు అనేది వేగుతాయి. సో ఇలా అయితే పల్లీలని వేసేసి ఇలా అయితే వేయించుకునేసేయాలి. చూడండి, ఇలా పల్లీలు అనేది బాగా పింక్ కలర్ వస్తుంది. సో అలా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకునేసేయండి. ఇలా తీసుకునేసిన తర్వాత ఇందులో ఉన్న ఉప్పు అంతా సో సైడ్కి తీసుకునేసేయండి. ఇలా ఉప్పునంతా ఒక సైడ్కి తీసుకునేసి పల్లీలని అయితే తీసుకునేసేయండి. ఈ పల్లీలని ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మనము చూసారు కదా, పల్లీలు అయితే ఇలా వేయించుకోవాలి. సో కలర్ అనేది పర్ఫెక్ట్గా ఇలా ఉండాలి. అప్పుడే మనకి పల్లీలు అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా అయితే పల్లీలని వేయించుకున్న తర్వాత మళ్ళీ అదే ప్యాన్లోకి ఈ పల్లీలని అయితే వేసేసేయాలి. ఈ పల్లీలని వేసిన తర్వాత మనము ఫస్టే మసాలాని ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ మసాలాని వేసేసి అంతా ఒకసారి మిక్స్ చేసేయండి. ఇలా మసాలాని వేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకునేసి కొంచెం స్లో మీడియంలో పెట్టుకొని వేయించుకునేసేయండి, లేదంటే అంతా మాడిపోతుంది. కొంచెం స్లో మీడియంలో పెట్టుకొని ఇలా మెల్లగా అయితే వేయించుకునేసేయండి. ఒక 3 మినిట్స్ అయితే పడుతుంది ఈ మసాలా అంతా బాగా వేగి మనకి పల్లీలు అనేది బాగా ఇలా డ్రై అవ్వడానికి. చూడండి, మనకి పల్లీలు అనేది ఇలా బాగా డ్రై అవ్వాలి. ఇలా అయ్యేంత వరకు కొంచెం స్లో మీడియంలో పెట్టుకొని ఒక 2 మినిట్స్ వేయించుకున్నారనుకోండి, సో ఇలా అయితే డ్రై అయిపోతుంది. ఇంతే, సింపుల్గా ఇలా మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. ఎప్పుడు డీప్ ఫ్రై ఆయిల్లో డీప్ ఫ్రై చేసినవి కొందరికి ఇష్టం ఉండదు కాబట్టి ఇలా ఒకసారి మీరు ట్రై చేసి తినారంటే సో మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటారు. ఇంకా ఇది గైస్ ఈరోజు రెసిపీ అయితే. తప్పకుండా ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ రెసిపీలో అయితే కలుద్దాం గైస్. బాయ్ బాయ్.